హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు బ్లాగ్ వచ్చేసి హోలికా దహన్ బ్లాగ్ అనమాట. సో బెంగాల్లో హోలికా దహన్ ఎలా చేస్తారో మీ అందరికీ చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ హోలికా దహన్ అనేది ఎందుకు జరుపుకుంటారో కూడా నాకు తెలిసినంత వరకు మీ అందరితో కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర ఉన్నాం, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. మేము ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 2 years పైన అయిపోయింది. సో లాస్ట్ 2 years నుంచి హోలికా దహన్ ఎప్పుడు కూడా మా ఇంటి ముందున్న గ్రౌండ్లోని ఇక్కడ ఈ ప్లేస్లోనే వేస్తూ ఉంటాము. కానీ ఈసారి మాత్రం వేయడానికి అస్సలు కుదరలేదు. సో ఈ సంవత్సరం సిఎస్ఎఫ్ గ్రౌండ్లో కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు హోలికా దహనం. దాన్ని చూడడానికి ఇక్కడ అందరం బయలుదేరాం. సో పాదయాత్ర ఎప్పటిలాగానే हम जा रहे हैं होलिका दहन में चलते ఫైనల్లీ రీచ్ అయిపోయాం. ఈ గ్రౌండ్లోనే హోలికా దహన్ అంతా కూడా సెట్ చేశారు. డెకరేషన్ మాత్రం అదుర్సు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారని. ఈసారి సిఎస్ఎఫ్ గ్రౌండ్లో కూడా ఎప్పుడు చేస్తూ ఉంటారు, కానీ మేము ఎప్పుడు రావడానికి కుదరలేదు. ఎందుకంటే ఇంటి ముందు అంత పెద్దగా గ్రాండ్ చేసుకుంటున్నాం కదా, ఇంకా పిల్లలందరూ కూడా అక్కడే కంఫర్టబుల్ అని. ఇంకసారి అక్కడ ఇయ్యకపోవడం వల్ల మేము ఇటు రావాల్సి వచ్చింది. కానీ నిజంగా అనుకోలేదు ఇంత గ్రాండ్గా ఉందని. సూపర్ హైలైట్గా చేశారు. దూరం నుంచి చూసి అసలు మనుషులు ఎవరు రాలేదు. ఫస్ట్ మనమే వచ్చాం అనుకున్నాం, కానీ లోపలికి వస్తే తెలిసింది మొత్తం జనాభా అంతా వచ్చారు కానీ మనమే ఇంకా రాలేదని. సో ఫైనలీ లేట్స్ మేమే అనమాట. హోలికా దహన్కి మొత్తం అంతా సెట్ చేస్తారు. హోలికా దహన్ కోసం ఎక్కువగా చెట్టు కొమ్మలు ఉంటాయి కదా, ఆ కర్రలు అలాగే వాటి ఆకులు ఇలాంటివి ఎక్కువగా మనం సేకరిస్తారనమాట. దాదాపుగా మనకి భోగిమంటలానే కనిపిస్తుంది, కానీ మనం భోగిమంటలు పాత సామాన్లన్నీ కూడా వాడతాం. ఇక్కడ అలా కాదు, ఓన్లీ చెట్టు కొమ్మల ఆకులు మాత్రమే యూజ్ చేస్తాం అనమాట. పంతులు గారు వచ్చేసారు, పూజ మొదలైపోయింది. అసలు ఈ హోలికా దహన్ ఎందుకు చేసుకుంటామంటే, పురాణాల ప్రకారం హిరణ్యకశ్యపుడు అనే ఒక రాక్షసు రాజు ఉండేవాడు. ఆ రాజుకి కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరు ప్రహ్లాదుడు. అయితే ఈ ప్రహ్లాదుడు ఎక్కువగా శ్రీహరి నామం చేస్తూ ఉండేవాడు. అంటే శ్రీహరుడు అంటే మన విష్ణుమూర్తి నామం ఎక్కువగా చేస్తూ ఉండేవాడు. ఇంకా అది చూసి వాళ్ళ తండ్రి అయిన హిరణ్యకశ్యపుడికి అస్సలు నచ్చేది కాదు. ఇంకా తన కొడుకుని ఎలాగైనా చంపించేయాలని చెప్పి తన చెల్లి అయిన హోలికని పిలిపిస్తారనమాట. అయితే హోలికకి ఒక పెద్ద వరం ఉంది. తను ఎలాంటి అగ్నిలోకి వెళ్ళినా తనకి చిన్న గాయం కూడా అవ్వదనమాట. సో అందుకని చెప్పి హోలికకి చెప్తారు, నువ్వు నా కొడుకైనా ప్రహ్లాదుని ఒంట్లో కూర్చోబెట్టుకొని నువ్వు అగ్గిలోకి దూకేసే అని చెప్పి. అలా చేయడం వల్ల ప్రహ్లాదుడు చనిపోతాడు, హోలికకి ఏం కాకుండా తను మళ్ళీ బయటకు వచ్చేస్తుంది అని ప్లాన్ చేస్తారు. సో హిరణ్యకశ్యపుడు చెప్పినట్టు హోలిక అగ్గిలోకి దూకేస్తుంది తన మేనల్లుడిని తీసుకొని. అయితే శ్రీహరినామం చేస్తున్న ఈ ప్రహ్లాదుడికి చిన్న గాయం కూడా అవ్వకుండా బయటకు వస్తాడు. కానీ హోలికకు మాత్రం దహనం అయిపోతుంది. సో ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ పౌర్ణమి నాడు హోలికా దహనం చేస్తారు. అది కూడా రాత్రిపూట చేస్తారు. హోలికా దహనం అయిపోయిన రాత్రి నుంచి హోలికా దహాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ హోలికా దహన్ చుట్టూ ఇలా ప్రదర్శనలు చేయడం వల్ల చెడు శక్తి అంతా పోయి మంచి శక్తి వస్తుందని అందరూ భావిస్తారు. నాకైతే దాదాపు సంక్రాంతికి వచ్చిన వైబే వస్తుంది. ఎందుకంటే ఆ కర్రలు భోగిమంటలో పెట్టారు. అలాగే ఇంకా వాళ్ళ చేతిలో ఉన్న కర్రలు చూస్తుంటే కూడా నాకు సంక్రాంతి రోజు మనం దివ్వ కొడతాం కదా, ఆ కర్రలు గుర్తొస్తున్నాయి. మీకేమనిపిస్తుంది?
ఒక పక్క అమ్మలందరూ హోలీ ఆడుతుంటే ఇంకో పక్క పిల్లలందరూ ఫుల్గా ఆడుకుంటున్నారు. కానీ నా కొడుకు మాత్రం హోలీ నచ్చదు అసలు. ఎందుకో ప్రతి సంవత్సరం అంతే, ఆడికి అసలు నచ్చని పండగ అంటూ ఉంటుంది హోలీని. పిచ్చికారితో ఆడుతాడు కానీ కలర్స్ మాత్రం అస్సలు అంటించుకునేవాడు. హోలికా దహనం అయిపోయిన తర్వాత కొన్ని స్నాక్స్ కూడా ఇస్తున్నారంట. ఆ మాట చూన్ పడిందో లేదో మా వాడు పెరగడుతున్నాడు ఏమి ఇస్తున్నారా అని. స్నాక్స్ తిన్న తర్వాత అలా కాసేపు డాన్స్ చేసేసాం. ఎందుకంటే అదొక స్పెషల్ వైబ్ ఇస్తుంది మాకు. ఎప్పుడు కలిసింది డాన్స్ చేయడం అనేది ఒక కామన్ థింగ్ మాలోని. సో అయిపోయిన తర్వాత లాస్ట్ మేము ఇంటికి వెళ్తున్నాము. మీలో ఎంతమంది హోలికా దహన్ యొక్క స్టోరీ ఫస్ట్ టైం విన్నారో నాకు కమెంట్లో మెసేజ్ చేయండి. అండ్ అలాగే ఇదే హోలికా దహన్ యొక్క వ్లాగ్ మేమున్న సర్కిల్ ఎలా చేసుకుంటున్నామో మీ అందరికీ చూపించాను. వీడియో నచ్చితే లాస్ట్లో ఒక మెసేజ్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.